ధన్యవాదాలు అధ్యక్ష. హుదూద్ తుఫాన్ సమయంలో విశాఖ నగరానికి కానీ జిల్లాకు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు అధ్యక్ష. ఆ సందర్భంగా ఎన్టీఆర్ హుదూద్ హౌసింగ్ పేరిట ఆ హుదూద్ తుఫాన్లో ఎఫెక్ట్ అయిన కుటుంబాలకి సుమారు 3,840 ఇళ్ళు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా నా నియోజకవర్గంలో సముద్ర తీరాన ఉన్నటువంటి వాసువారిపాలెం, జాలరెండాడ, శివగణేష్ నగర్, మత్స్యకార గ్రామాలు, మిగతా కులాల వారు కూడా చాలా తక్కువగా ఉన్నారు అధ్యక్ష. దాంట్లో వాళ్ళు కమ్మలపాకల్లో నివసించి హుదూద్ తుఫాన్ సమయంలో ఫస్ట్ ఎఫెక్ట్ అయిన 3 గ్రామాలు అధ్యక్షాయి. అందుకని చెప్పి ఆ రోజు ముడసర్లవలో 320 ఇళ్ళు, కొమ్మాది 83P సర్వే నెంబర్లో 206 ఇళ్ళు, ఎంబీపీలో 96 ఇళ్ళు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ 3 గ్రామాల్లో ఉన్న మత్స్యకార గ్రామాల్లో ఆ రోజు జీవీఎంసీలో ఉన్నటువంటి యూసీడీ అధికారులు 520 కుటుంబాలు 524 కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యారని చెప్పి లిస్టు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 2018లో దరిదాపు పూర్తయినప్పటికీ కూడా ఇప్పుడు 2019లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కారణంగా కోడ్ రావటం వల్ల అలాట్మెంట్ జరగలేదు. ఇదే ఎన్టీఆర్ హుదూద్ హౌసింగ్ పేరుని ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పిచ్చితో దాన్ని వైఎస్ఆర్ హౌసింగ్ హుదూద్ హౌసింగ్ అని కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. మొత్తం లబ్ధిదారులు మొత్తం లిస్టు విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులకి అందలేదు. గత ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు అలాట్ చేసుకోవడం జరిగింది. దయచేసి రిటైర్డ్ అయిన అధికారులు ఉన్నా సరే శిక్షించవలసిన బాధ్యత ఉంది సార్. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి హౌసింగ్ పీడీ కానీ ఈఈ గారు కానీ బహుశా రిటైర్ అయిపోయి ఉంటారు. వాళ్ళని కూడా శిక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో హుదూద్ హౌసింగ్లో జరిగిన అక్రమాల మీద మీ ద్వారా నేను మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులకి న్యాయం చేయాలని మీ ద్వారా కోరుకుంటూ, ఎన్నికల సమయంలో సార్ మీ ద్వారా మంత్రి గారికి ఒక కాపీ పంపిస్తాను సార్. ఎన్నికల సమయంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అప్పటి కలెక్టర్ గారి దృష్టికి పంపించినా సరే పట్టించుకోలేదు. అప్పుడు 1924లో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, మొన్న ఎమ్మెల్యేగా నా మీద పోటీ చేసిన వ్యక్తి, ఆయన అలాట్మెంట్ ఇచ్చారు సార్ లెటర్ మీద. కొద్ది రోజులు ఇల్లు పూర్తి అయిపోతాయి, మీ ఇల్లు మీకు అప్పచెబుతామని. ఇగో సార్ లెటర్లు కూడా. అంటే ఇక హౌసింగ్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి పని లేదు. మనమే పోటీ చేసిన వ్యక్తి మంజూరు చేసి చెప్తున్నారని ఆయన లెటర్ మీద ఇచ్చేయచ్చు సార్. ఆ ప్రొసీడింగ్స్ ఆయన ఇచ్చేసాడు సార్ లెటర్ మీద. మీ ద్వారా మంత్రి గారికి ఇది కూడా పంపిస్తాను. మంత్రి గారు నేను ఒకటే కోరుతున్నాను, విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అధికారులు, కొంతమంది బ్రోకర్లు, అప్పటి రాజకీయ నాయకులు, అధికార పార్టీ వాళ్ళు అమ్ముకున్నారు. పూర్తిగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నిజమైన లబ్ధిదారులకు ఆ ఇళ్ళు అందించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. మీ సమాధానం సార్. మంత్రి గారు హౌస్ కమిటీ గురించి కూడా స్పష్టత ఇవ్వండి. అధ్యక్ష, గౌరవ సభ్యుల అభిప్రాయాల్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. నేను ఫస్ట్ ప్రశ్నకి లేదండి అని ఏ విధంగా చెప్పానంటే అధ్యక్ష, ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు, ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఐఎన్పిఆర్ 2 రూపాల్లో డిస్ప్లే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో పేపర్స్కి, వివిధ పేపర్లకి, టీవీలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది అధ్యక్ష. దీంట్లో ఒక జియో ఉంది అధ్యక్ష, జియో నెంబర్ 431. నాకు తెలిసి దీని తర్వాత ఇంకేమి జియోలు వచ్చినట్లేవు దీనికి సంబంధించి. అంటే నేను అడిగాను, జారీ చేయటానికి ఏ విధమైన గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ అని చెప్పేసి కనుక్కుంటే అధ్యక్ష, దాంట్లో జియోఎంఎస్ నెంబర్లో 431లో ఏముందంటే అధ్యక్ష, సమాచార పౌర సంబంధాల శాఖ విచక్షణ అధికారం కల్పించడం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లకు సమాచార పౌర సంబంధాల శాఖకు కేటాయించిన బడ్జెట్ ఈ విచక్షణ అధికారం కల్పించడం మూలంగా ఈ విధంగా చేశారని చెప్పేసి నేను భావించాను అధ్యక్ష. ఈ జీవోలో ఉంది కాబట్టి. కానీ విచక్షణ అనేది ఈ ఫిగర్స్లో, అందుకనే ఫిగర్స్ ఎక్కడ దాచుకోవడానికి మేము ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఏ విధమైన చెల్లింపులు జరిగినాయి అవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పాము అధ్యక్ష. మన సాక్షి పత్రికకి 371 కోట్లు ఇస్తే
అన్ని పత్రికలు కలిపి 488 కోట్లు మాత్రం ఇచ్చాం అధ్యక్ష. తప్పకుండా దీంట్లో విచక్షణ జరిగింది అధ్యక్ష. కానీ ఆ విచక్షణ చేయటానికి ఉన్న జీవోని అడ్డం పెట్టుకుని ఆనాటి అధికారులు ఇటువంటి విచక్షణ పక్షపాత ధోరణి చూపించారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ఒకవేళ ఈ శాఖకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ దాయాలి లేకపోతే తప్పుదో పట్టించాలనే ఉద్దేశం ఉంటే ఈ ఫిగర్స్ అన్ని కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళం కాదు అధ్యక్ష. కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కానీ ఆ పక్షపాత ధోరణి చేయటానికి ఈ జీవోని అడ్డం పెట్టుకుని అధికారులు కొంత చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. తప్పకుండా ఎందుకంటే ఈ 371 కోట్లే కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా దాదాపు 35 కోట్ల రూపాయలు ఈ సాక్షి పేపర్కి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇది వివిధ కలెక్టర్లు వాళ్ళందరూ కూడా 32 కోట్ల 75 లక్షలు అంటే మొత్తం దాదాపు 400 కోట్ల రూపాయలు ఈ ఒక్క పత్రికే ఇచ్చారు అధ్యక్ష. 371 32 అంటే 403 కోట్ల రూపాయలని ఈ ఒక్క పత్రికే ఇచ్చారు 5 సంవత్సరాల్లో. అన్ని పత్రికలకు కలిపి దీంతో పాటు సమానంగా సర్క్యులేషన్ ఉన్నాయి, దీనికంటే ఎక్కువ సర్క్యులేషన్స్ ఉన్నాయి, నేషనల్ మీడియా ఉంది, అందరికి కల్పించింది మాత్రం 488 కోట్లు మాత్రం. కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. కాకపోతే అది చేయటానికి ఈ జీవోని అడ్డం పెట్టుకుని చేశారని చెప్పేసి ఉద్దేశం తప్పితే పక్షపాత ధోరణి లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. తప్పకోకుండా ఏదైతే చేశారో అంటే నేను డిపార్ట్మెంట్లో కూడా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే కొన్ని పత్రికలు పేమెంట్లు రావట్లేదని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా మానేశారని చెప్పేసి కూడా నాకు సమాచారం ఉంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఈనాడు ఏదైతే ఉందో వాళ్ళకి చాలా పేమెంట్లు చాలా డ్యూస్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. ఆ పేమెంట్స్ రాకపోవటం మూలంగా వాళ్ళు అసలు ఈ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా ఆపేశారని చెప్పారు అధ్యక్ష. సో కాబట్టి దీంట్లో జరిగింది. తప్పకుండా దీంట్లో ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. దాంట్లో ఎటువంటి తర్వాత పత్రికల్లో వీటిలో పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దాని మీద తప్పకుండా చర్య తీసుకుంటాం. ఏదైతే ఈ జీవో ఏదైతే అన్నిటికీ ఇవ్వాలని చెప్పేసి ఏది సెక్రటేరియట్స్ అన్నిటికీ ఇవ్వాలని ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు అధ్యక్ష. వేరే శాఖ సాక్షి పేపర్ సచివాలయాల్లో కొనాలి అన్న జీవో ఏదైతే ఇచ్చారో ఈ శాఖ ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా డిజిటల్ కార్పొరేషన్ కూడా INPR పరిధిలోకి రాదు అధ్యక్ష. కాబట్టి ఈ మొత్తం మీద ఏదైతే మీరు హౌస్ కమిటీ అంటున్నారో తర్వాత తప్పకుండా ప్రభుత్వం మీతో సంప్రదించి వేయటానికి మేము వెనకాల ఆడాల్సిన అవసరం మాకు లేదు అధ్యక్ష. తప్పకుండా దీంట్లో ఏదైతే జరిగిందో దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దీంట్లో పక్షపాత ధోరణి ఉంటే అందరి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అధికారులు రిలీవ్ చేయకోకుండా కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 111 ఆరోగ్య శాఖ మంత్రి గారు.